అర్పించుకుంటూ ఈరోజు ప్రధానంగా దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రజలకు ఎలాంటి స్కీములు పెట్టినామని చెప్పడమే కానీ అందించినటువంటి పరిస్థితులలో లేదు. ప్రధానంగా ఇలా రైతులకు ఇలా ఊరియాకి వస్తే మేము ఆపరేషన్ సింధూర్ వలన కొన్ని అవకతవకలు జరిగినాయని అక్కడ చూస్తే మన రఘునందన్ రావు గారు అంటా ఉన్నారు, బండి సంజయ్ గారు అంటా ఉన్నారు. కానీ రైతులకు ముందు జాగ్రత్తలో ఇలా రైతులు పంట పండేసే టైంలో పంట చేస్తూ వచ్చే టైంకి వచ్చే వరకే యూరియా బస్తాలలో ముందస్తు అధికారులు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ ఏమి వివరిస్తూ ఉందని మేము అడుగుతా ఉన్నాం. నాగార్జున లాంటి యూరియా ఫ్యాక్టరీలను ఇలా కమిషన్ల మీద దానికి అందనటువంటి ఫ్యాక్టరీలను సిరి చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు అటువంటి పని చేసుకుంటా రైతులకు ఇబ్బంది చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా నాణ్యతమైన యూరియా రైతులకు అందడం లేదని చెప్తా ఉన్నారు రైతులు. ఇలా ప్రధానంగా చూస్తే రైతు పంట పండించినటువంటి పంటకు గిట్టుబాటు టైంకి వచ్చే వరకు రైతు కళ్ళల్లో కాలయాపన చేసినటువంటి పరిస్థితి వివరిస్తూ ఉన్నారు. ఇలా అప్పుడు నైజాం సర్కారును తరిమి కొట్టి 1000 ఎకరాల భూములు పంచినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐదే అని ఈ సందర్భంగా 100 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇలా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతుల కోసం, పేదల కోసం, బడుగుబడైన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సందర్భంగా 100 సంవత్సరాల పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా దేశంలో ఇలా అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమ నిధులు ఎటువంటి సంక్షేమ నిధులు తీసుకొస్తా ఉన్నాం, ప్రజలకు అందుబాటులో స్కీములు తెస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇలా విద్యామంతులు పిల్లలు ఎంతో ఉన్నత చదువులు చదివి పిల్లలు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడసేవన పెడుతున్నటువంటి పరిస్థితి వివరిస్తూ ఉన్నారు. ఇలా చూస్తే ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను పర్మనెంట్ చేసే స్థితిలో లేనటువంటి పరిస్థితి ఇలా దేశంలో వివరిస్తూ ఉన్నారు. ఇలా సామాన్యమైన ప్రజల కోసం, ఇలా చదివినటువంటి విద్యామంతుల కోసం ఎలాంటి ఆలోచన చేయలేనటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ప్రధానంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, ప్రజలకు ఉపయోగపడే కరంగా చూడండి. ఎక్కడో చూస్తే ఇలా మారువాడీల కోసం బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మారువాడీలు దేశభక్తులు, ఇలా దేశభక్తి కోసం పనిచేస్తూ ఉన్నారా, ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా అని మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతాము. ఇలా ప్రధానంగా ఈ దేశంలో మీకు ఓట్లేసిన ప్రజల కోసం ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నా దాని మీద సవరణ చేయడం లేదు. కానీ కాకపోతే ఎక్కడికి వచ్చే మార్వాడీలకు వేలాది రూపాయల లోన్లు ఇస్తూ అవి కాజేసినా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇలా ఇక్కడ ప్రాంతాల్లో వాళ్ళు బ్యాంకులలో లోన్ తీసుకుంటే ఇలా బ్యాంకు లోన్ కట్టకపోతే ఇళ్ళకు తాళాలు వేసి అవసరం చేస్తూ ఉన్నారు. ఇలా అదాని అంబానీ లాంటి వాళ్ళు కోట్లాది రూపాయలు ఇలా ప్రజాధనాన్ని ఇలా అనంత అంబానీ లాంటి వాళ్ళు ఎంతోమంది కోట్లాది రూపాయలు లోన్లు తీసుకొని ఇలా పక్క రాష్ట్రానికి పక్క దేశాలు పోయి బతుకుతూ ఉన్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ నిజాలు ప్రాంత బిడ్డలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి లోన్లు ఇచ్చినా ఇలా ఒక బ్యాంక్ యజమానులు కూడా వాళ్ళ మీద విడిగా వసూలు చేసుకుంటూ ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళని పట్టించాం. ఇలా ఎమ్రాల లాంటి ప్రాంతంలో ఇలా ఒక గాజుల షాపు వాళ్ళు కానీ ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఎంతోమంది పుస్తకాలలో కూడా గాజుల దుకాణాలు పెట్టుకొని మెట్ల మీద అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళకు లోన్లు ఇస్తే వాళ్ళు సరైనటువంటి పద్ధతులలో ఇలా దుకాణం నిర్మించుకోరా అని చెప్పేసి మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డలకు ఆ బ్యాంకు లోన్లు అందిస్తే వాళ్ళు ఏదన్నా ఉపాధి చేసుకొని బతకరా అని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా ఉచితాలు కాదు, ఆ మనుషులు బతకడానికి కోసం ఇలా శ్రమ కోసం ఏదైనా ఉపాధి కల్పించి లోన్లు ఇప్పియండి, వాళ్ళు బతకగలుగుతారు. ఏదైనా కూడా ఉచితాలు అవసరం లేదు, కొనుక్కోగలుగుతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కోట్లాది ఇళ్ళు ఇస్తూ ఉన్నాం, ఇలా ఇళ్ళ స్థలాలు ఇస్తూ ఉన్నాం, ఇలా కోట్లాది రూపాయలు. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అప్పుడు నిరుపేదలకు వచ్చిన ఘనచరిత్ర 1000 ఎకరాల భూములు కమ్యూనిస్టు పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కోట్లాది నౌకర్లు ఇస్తామని నౌకర్ల మీద దాటేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెన్షన్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా కూడా మహిళలకు పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా.